హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అశోక్ రెడ్డి బ్లాగ్స్. మనం చేయబోయే మరొక సరికొత్త బ్లాగ్ వీడియో ఏంటంటే కొలన్పాక్ జైన్ మందిర్. ఫ్రెండ్స్, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోని స్టార్ట్ చేసేద్దాం. మనం ఇప్పుడు ఆలయ దగ్గర ఉన్నామండి. హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్లే రూట్లో ఈ ఆలరణ మండలం వస్తుంది. ఇక్కడ నుంచి జైన్ మందిర్ సుమారుగా 6 కిలోమీటర్ ఉంటుంది. మనం ఇప్పుడు అక్కడికి వెళ్దాం. మనం ఇప్పుడు కొలన్పాక జైన్ మందిర్ దగ్గర ఉన్నామండి. లోపల మాత్రం కెమెరాని అలో చేయడం లేదు. మీకు బయట నుంచే వ్యూ మొత్తాన్ని చూపించడం జరుగుతుంది. ఈ జైన మందిరాన్ని పూణేకి చెందిన మాణిక్ చంద్ నిర్మించారు. ఇది దేశంలోనే 2వ అతిపెద్ద జైన మందిరం. ఇక్కడ ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెలలో వచ్చే కురుక్షేత్ర పౌర్ణమి నాడు భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తారు. ఈ మందిరానికి 2000 సంవత్సరాల చరిత్ర కలదు. ఈ ఆలయ ప్రవేశ ద్వారం కోట ద్వారాన్ని తలపిస్తుంది. ఆలయ నిర్మాణానికి డోల్పూర్ రాయిని రాజస్థాన్ నుంచి తెప్పించారు. బయటికి వచ్చేందుకు కుడిపక్క ఎడమ పక్క 2 ద్వారాలున్నాయి. లోపలంతా భారీ గోపురం, ప్రతి స్తంభంలోనూ సూక్ష్మ చిత్రకళ అభ్రపరుస్తుంది. ఇందులో ఆదినాథుడు, మహావీరుడు, నేవినాథుడు లాంటి జైన దేవుళ్ళ బొమ్మలే ప్రధాన ఆకర్షణ. ఆలయంలోనికి అడుగుపెట్టగానే ఎడమవైపు నుంచి తీర్థాకార బొమ్మలు కనిపిస్తాయి. ఇందులో బంగారం, పాలరాయి, నల్లరాతితో చేసినవి ఉంటాయి. లోపల నేలంతా పాలరాయే. ఆలయం చుట్టుపక్కల చెట్లు ఇంకా మరో దేవాలయం ఉన్నాయి. ఆలయ వాతావరణం అంతా ప్రశాంతంగా ఉంటుంది. ఇందులో 4 తీర్థాకార బొమ్మలతో ఏర్పాటు చేసిన పెద్ద బొమ్మ ఉంది. దీనికి జైన పండుగ దినాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. లోపలికి కెమెరా అలో చేయకపోవడం వల్ల 360 డిగ్రీస్ సంబంధించిన మ్యాప్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ క్లిక్ చేసి మీరు చూడవచ్చు. ఈ గ్రామం పేరు అనేక రూపాంతరాలు చెందింది. పూర్వం కాశీ కొలన్పాక బింబావతి పట్టణంగా పిలువబడెను. మైసూర్ వద్ద లభించిన ఒక శాసనంలో దీని పేరు కొల్లిపాకై. అలాగే సోమేశ్వర స్వామి ఆలయం దగ్గర వాగులో ఇసుక వేటలో దొరికిన గంటపై స్వస్తిశ్రీ శ్రీమత్ కందప్ప నాయకురు కొల్లిపాకయ్య సకలేశ్వర సోమేశ్వర దేవరిగి కొట్టి పూజ అని ఉంది.
కాకతీయ రుద్రదేవుని కాలం నాటి శాసనంలో కూడా కొల్లిపాక అని ప్రస్తావించబడింది. విజయనగర రాజుల కాలం నాటికి కొల్పాకగా మారింది. ప్రస్తుతం కొలన్పాకగా పిలువబడుతుంది. కొలన్పాక అనే గ్రామనామం కొలను అనే పూర్వపదం, పాక అనే ఉత్తర పదాల కలయికతో ఏర్పడింది. కొలను అనే పదం జలసూచి, చిన్న లేదా మధ్యపాటి చెరువు అని అర్థం వస్తుంది. పాక అనేది గృహసూచి. క్రీస్తకం 11వ శతాబ్దంలో ఇది కళ్యాణ చాళుక్యుల రాజధాని. ఆ కాలంలో ఇది జైన సాంప్రదాయానికి, శైవ సాంప్రదాయానికి కూడా ప్రముఖ కేంద్రం. ప్రసిద్ధ రేణుకాచార్యుడు ఇక్కడే జన్మించాడని సాహిత్యం ఆధారాలు చెప్తున్నాయి. ఆ తర్వాత ఈ పట్టణం చోళుల ఆధీనంలోకి, తర్వాత కాకతీయుల ఆధీనంలోకి వెళ్ళిపోయింది. వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. మరొక సరికొత్త బ్లాగ్ వీడియోతో మీ ముందుంటాను. జై హింద్.